సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. ఎంతమంది సమర్పించుకుంటారు? మరొకసారి చెప్తామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపా. ఈరోజు నమ్ముతున్నారండి? మీ జీవితం ఆయన చేతిలో పెడితే నీ జీవితంలో నూతన కార్యము జరిగించగలిగిన దేవుడు, ఒక నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు. అలాంటి యోసేపు నిలబడినప్పుడు తన జీవితం అంతా మార్చాడండి. ఈరోజు అంతా యేసు నామములో యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా ఈరోజు ఇక్కడ మీరు గ్రహించాలి, ఎంతమంది నిజంగా నమ్మగలుగుతారు? ఒకసారి యోసేపుని అనుకుని చూడండి. ముద్దుల బిడ్డగా పెరిగిన వాడు బానిసగా పోయాడు, బానిస నుండి ఖైదీగా మారాడు. తన హృదయంలో అనుకుని ఉండొచ్చు, దేవుడేమో నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడేమో నన్ను ఇట్లా విడిచిపెట్టాడు. కానీ దేవుడు వాక్యం రాయబడి ఉంది, తన బానిసగా పోయినా కూడా దేవుడు అతను తోడు ఉన్నాడంట. తన ఖైదీగా మారినప్పుడు కూడా దేవుడు అతను తోడు ఉన్నాడంట. ఈరోజు మీరు అడగాలి, మీరు స్థితి ఏదైనా, మీరున్న స్థానం ఏదైనా, దేవుడు అడగండి, దేవా నా తోడు నీ ఉండయ్యా. అడగండి, దేవుడు అడగండి, నా తోడు నీ ఉండయ్యా. దేవా నా తోడు నీ ఉండు ప్రభువా. నా జీవితంలో నువ్వు తోడుంటా, అంతా సమకూర్చి జరిగించగలిగిన దేవుడు అయ్యా. నా తోడు నీ ఉండయ్యా. మనస్ఫూర్తి కలగండి, నా తోడు నీ ఉండు రాజా. నా రక్షగా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జీవించువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఎందుకంటే ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము.
మీ స్థితిని దేవుని చేతులకు సమర్పించుకుంటూ అడగండి, దేవా నాకు నీ సహాయం కావాలి. హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయండి. గుండె చిమ్ముకులు ప్రార్థన చేయాలంట. దేవుడు అంటే యోడి గ్రంథంలో మీ వస్త్రాలు చెప్పుకోక కాదు, మీ హృదయాన్ని చెప్పుకోండి. మీ హృదయాన్ని చెప్పుకోండి. నీ హృదయం తెంపబడాలి, దేవుడి సన్నిధిలో వెరగొట్టబడాలి. గర్విష్ఠులని, అహంకారులని దేవుడు అణగదొక్కుతాడు, దీనుల్ని హెచ్చిస్తాడు కదా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచగానగా శత్రువుకు కదా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచగానగా శత్రువుకు సాధ్యమా? అసాధ్యం కదా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊటి నడిచిన కీడులన్నీ వెలుగైచున్నవి. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలై. మరొకసారి చెప్తామా? మా దేవా నీవే మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఎందుకంటే ఏమైనా చేయగలవు, కలవ